ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ చూసుకోవడం చాలా మందికి రాదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఏ విధంగా చూసుకోవాలి మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి, ఇక్కడ మనకి హుక్స్లు అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సైడ్కి సర్దేసుకోవాలంటే మనకి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ విధంగా సర్దాలన్నమాట. సైడ్కి ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత దీన్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసేసేయండి. బ్లౌజ్ని సగానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి హుక్ పట్టి సైడ్ మనము ఈ విధంగా పట్టుకొని లాగాలన్నమాట. మరీ ఎక్కువగా సాగపీకినట్లు కాకుండా మనము లూజ్ ఏమైనా ఉందేమో చూసుకొని ఈ విధంగా లాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము హుక్స్ పెట్టుకున్నాను చూడండి. ఈ యొక్క హుక్ పట్టి చివరి అంచు నుంచి ఈ చివరి కుట్టు కాకుండా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఒక పావించి అనేది కనిపిస్తుందండి. అంతవరకు అయితే కొలుచుకోవాలన్నమాట. ఈ కుట్టు కంటే మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది బయట వైపుకి వచ్చేసింది. మనకి సైడ్ కుట్టు ఉంది కదా అని చెప్పేసి కుట్టు వరకు పట్టారనుకోండి మనకి టైట్ అయిపోద్ది అనమాట. ఇట్లాగా మనకి సైడ్ క్లాత్ అనేది కొన్ని బ్లౌజెస్కి ఈ విధంగా అయితే వస్తుందండి. ఆ కుట్లు అనేది కరెక్ట్గా వేయినప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనము మొత్తము కూడా చివరి వరకు కూడా అయితే మనం మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేయకుండా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనము చెస్ట్ లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. వీడిని అయితే లైక్ చేయండి.